రాజైన సొలొమోను రాసినటువంటి పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుదాము. ప్రియులారా, పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. చాలు, ప్రార్థన చేద్దాం. జీవము గల దేవా, మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకే ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇదిగో ఈ యొక్క శుక్రవార ఆరాధనలో నీ సన్నిధానములో నిన్ను కూర్చున్న పాటలు పాడి ఆరాధన చేశాము తండ్రి. నిన్ను ఆరాధించుట కంటే, నీ మాటలు ధ్యానించుట కంటే, నీ సన్నిధిలో ఒదిగిపోవుట కంటే గొప్ప ధన్యత భాగ్యము ఇంకేముంది నాయన. ఇప్పుడైతే ప్రభా, పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతము 5వ అధ్యాయము 7వ వచనమును కూడా మేము తండ్రి చదివాము. నీ సన్నిధానములో ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవు మాట్లాడు ప్రభువా. నీ బల్ల యొద్ద మాకు కావలసిన ఆత్మీయ ఆకలి తీరే అన్నమున్నది. నీ భోజనపు బల్ల చుట్టూ మేము మీ పిల్లలము చేరి ఉన్నాము. కొద్ది 10 నిమిషాలుగా మాకు వడ్డించి, మాకు తృప్తిపరచి, దేవ ఆత్మకు బలపరచి మీరు మహిమ పొందండి. నీ దాసుడు వట్టివాడే ప్రభువా. నీ దాసుని నీ శిలువ చాటును మరుగు చేసి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనములో, పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ఈమె అనగా సంఘకన్యక. ఈ సంఘకన్యక లేదా విశ్వాసి భక్తుడు లేదా భక్తురాలు ప్రభువేమో దగ్గరకు వచ్చినప్పుడు కాతరా చెయ్యలేదు. అవునా? ఆ ముందు వచనాల కిందటి వారం ధ్యానించాం. తన ప్రేమ ఎంత గొప్పదో అక్కడ తెలియజేశాడు. వర్షం పడినా, చినుకులు పడినా, చాలా దూరం నడిచి చాలాసేపు వెయిట్ చేసినా సరే, వెంట పడినా సరే ప్రేమను అర్థం చేసుకోలేరు విశ్వాసులు. ఒక్కోసారి క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానం కావాలని ప్రార్థన చేయండి అంటాడు పౌలు. అర్థమైందండి? ఈ మట్టి బొర్రలకు క్రీస్తు ప్రేమ అర్థం కాదు. ఎంత ప్రేమించినా సరే, ఎంత ధ్యానించినా సరే తనివి తీరదు ఆయన ప్రేమ. అటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు, ధనాలు, గొప్ప పేరు, ఆస్తి, ఐశ్వర్యము, ఆరోగ్యం, తిండి తెప్ప మొత్తం కలిగినప్పుడు మైమరిచిపోయి దేవుణ్ణి మర్చిపోతాం మదించి అనేది మనం నేర్చుకున్నాం. కనుకనే సొలొమోను భక్తుడు సామెతల్లో అంటాడు, ఆయన అయ్యా నాకు ఎక్కువ ఆస్తి ఇవ్వద్దు. చూడండి ఒకసారి సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు అన్నారు లేదా ఆగూరు ప్రవక్త అన్నారు. చూద్దాము పిల్లారా. సామెతలు చివరి మాటలు, చివరి అధ్యాయంలో చూస్తున్నాను. 30వ అధ్యాయము. యాకే కుమారుడైన ఆగూరు పలికినదే. ఎస్ అండి, ఓకేనా? ఆగూరు ప్రవక్త పలికినటువంటి మాటలు 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎందుకంటే ఎక్కువైన ఎడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఒకవేళ బేదవాడయ్యాననుకో, లేక బేదనై దొంగతనం చేసి అంటే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఎంత చక్కగా అడిగారండి ఆగూరు. కాబట్టి తగినంత దయచేయమని అడగాలి. అలాగైతే ప్రాబ్లం ఉండదు చక్కగా. అందుకే ఆగూరు ప్రవక్త అడిగాడు అలాగా. సామెతల గ్రంథము 37-8 వచనాల్లో 9 వరకున్నా. ఇప్పుడేమో విశ్వాసులందరికీ కూడా భక్తి ఎలాగ ఉందనుకుంటే, విశ్వాసుల భక్తి దేవుడు మనం కూర్చున్న పాటున మోకాలు లేగానే అంతా ఇచ్చేయాలి. ఇందాక నేను చూశాను, మరి అది జోకో నిజమో తెలియదు. పరిశుద్ధాత్మ నువ్వు అడగలేదే, గ్యాస్ తమ్మంటే ఆయన గ్యాస్ ఇచ్చేస్తాడు కదా.
జోసెఫ్ జోకా రియలేనా? రియలే. చూశారండి, అసలే గ్యాసులు లేక ప్రజలు మండిపోతున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు గ్యాస్ ఇస్తేనే ఇప్పుడు వంట చేస్తారు. కర్రలు పోయొద్దు, బొగ్గులు పోయొద్దు, కరెంటు అంటే చూడండి ఇప్పుడు ఇలారా. మరి ఆ టైంలో మహాశ్రమ కాలంలో అప్పుడు గ్యాసులు కాదు, తిండి గింజలు కూడా ఉండవు. అప్పుడు ఏం చేస్తావు చెప్పు? ప్రాణమైనా విడిచిపెడతాము కానీ ఆ ముద్ర 666 ముద్ర అబద్ధ క్రీస్తు యొక్క పేరు మేము వేసుకోం, చచ్చిపోతాం. అప్పుడు ఆకలి చావులు ఎక్కువ అవుతాయి. అవునేంటి, షుగరు బీపీ డౌన్ అయిపోద్ది, చనిపోదాం, పాతి పెట్టేయండి. అప్పుడు అర్థమైందండి? దానికి ఇష్టపడాలి, గట్టిగా బలంగా ప్రార్థన చేయి. 4 గ్యాసులు ఇంటికి వచ్చా, విశ్వాసంలో నిలబడాలండి. గ్యాస్ ఇచ్చేయాలా? 100 బస్తాలు రైస్ ఇచ్చేయాలా? అప్పుడు దేవుడు గొప్పోడు, మంచివాడు. మరి ఇవ్వకపోతే ప్రదేని బిడ్డలారా, మన విశ్వాసము భక్తి దేవుడిచ్చే వస్తువుల మీద, ధన కనక వస్తు వాహనాల మీద ఉండకూడదు. ఆయన మీదే ఆశ ఉండాలి, ఆయన మీదనే భక్తి ఉండాలి. నీ మీద ఆశ పెట్టుకొనిచున్నాను అన్నాడు భక్తులందరూ. నాకు కావలసిన ఆశ నువ్వే కావాలి, నాకు ఇవేవి కావు అనాలి భక్తి అంటే. చూసావా ఆగూరు ప్రవక్త ఏమన్నాడండి? ధనం ఎక్కువైపోతే యెహోవా ఎవడు అని అంటానేమో, ఒకవేళ ఏమీ లేకపోతే అడుక్కుని నీ నామానికి చెడ్డ పేరు తెస్తానేమో. అందుకని తగినంత చాలు ప్రభువా అని ఉన్న వాటితో తృప్తి పడేటట్లుగా ఈ జీవితాన్ని దేవునిలో గడపాలి. అలా కాక ఎక్కువైపోయిందనుకో, సూలమ్మితి కన్యక ఇప్పుడు మన 5వ అధ్యాయంలో చూసినట్లుగా, ప్రభు వచ్చినా సరే ఉండండి, బట్టలు పేసాను, నా చేతులకు మొత్తం గోరింటాకులు మెహందీలు ఇవి అవి పెట్టాము, అది చెరుపుకోవాలా ఏంటలాగా అని మంచం మీద పాములా నలిగిపోతుంది. కానీ ఆయన వచ్చారు కదా తలుపు తీద్దామని ఆలోచన, ఆసక్తి, ప్రేమ ఇవేవి లేదు, తగ్గిపోయాయి. మొదట ఉండిన ప్రేమ నీవు వదిలితమని నీ మీద నేరం ఒకటి అన్నాడా లేదా ప్రకటనలు? కనుక పిల్లారా, అలా తగ్గిపోద్ది ప్రేమ చాలామందికి. అప్పుడు ఏమవుద్ది అనుకుంటే ఆయన వెళ్ళిపోతాడు. అర్థమైందండి? దేవుని స్థానంలో ధనమును పెడితే, దేవుని స్థానంలో అధికారాన్ని పెడితే, దేవుని స్థానంలో నువ్వు ప్రేమించే వ్యక్తిని పెడితే ఆయన వెళ్ళిపోతాడు. సుఖాన్ని పెట్టిన చెప్పాడు కదా, దీపం ముట్టించి కొంచెం కిందనైనాను మంచం కిందనైనా పెట్టకూడదు. దేవుడు మనల్ని రక్షించి వెలుగుగా ఉంచితే సోమరితనంగా లేదా వ్యాపారాల్లోనూ కొంచెం పెడితే ఏముంది, అది ఆరిపోయే పరిస్థితిలోకి దిగజారిపోతుంది. దేని నిమిత్తం దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ భూలోకంలో రక్షించి తన పని కొంత అప్పచెప్పాడు, అది చేయకుండా, ఆయన వచ్చిన ఖాతర చేయకుండా, ఆయన పని చేయకుండా ఉంటే దేవుడు బాధపడి గాయపడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న శోధనలు, సమస్యలు, వ్యాధులు, ఆందోళన, భయం కలగగానే మరలా దేవుడా 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 అంటారు. వెంటనే దొరికేస్తాడు చెప్పండి. అలా స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన చేసేవారికి ఆయన కాస్త దూరం పెడతాడు, కనిపెడతాడు. ఎంతవరకు వీళ్ళు మరలా నా మీద భక్తి చూపుతారు, నేనంటే ఇష్టం అని ఎదురు పరీక్షిస్తాడు దేవుడు. అందుకని ఈమె వెళ్ళి బయటికి వెళ్ళిందండి, వెళ్ళి వెతుకుతుందట. చదవండి ఇప్పుడు సామెతల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి, చూసారా, పట్టణములో సామెతలు చెప్పానా, క్షమించండి. పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 7. పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. చూసారండి, ఎప్పుడైతే దేవుని మనం విడిచిపెడతామో, సహవాసాన్ని విడిచిపెడతామో, ప్రార్థన విడిచిపెడతామో, పరిశుద్ధతను విడిచిపెడతామో, ఆ యొక్క ప్రార్థన కానీ ఆరాధన కానీ దేవునితో సాన్నిహిత్యం కానీ విడిచిపెట్టినప్పుడు
మనకు ఎదురుపడేది, మనల్ని గాయపరిచేవారు ఎదురవుతారు, శత్రువులు. ఎవరట వారు? పట్టణములో తిరుగు కావలివారు. పట్టణంలో తిరుగు కావలివారంటే వీళ్ళు మంచోళ్ళు కారు. మంచోళ్ళు అయితే ఈవిని ఎందుకండి కొట్టేశారు? వాళ్ళు దొంగలు, దుర్మార్గులు, నరహంతకులాలు. కావలి వాడు కాదు, కావలి వారు. పట్టణంలో తిరుగుతుంటారు చాలామంది. ఎవరు తెలుసా? దురాత్మ సమూహాలు, సాతాను సేనలు తిరిగి ఎవరిని మృంగుదామా అని వెతుకుతుంటాయి ఆ దెయ్యాలన్నీ కూడా. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చూసారా? మెలకువగా ఉండమంటే ఈవిడ పడుకుంది బద్ధకంతో. ఆ టైంలో మెలకువగా ఉండి యేసయ్యను హత్తుకుంటే, తలుపు తీసి హృదయంలో చేర్చుకుంటే ఆ గతి పట్టేదా? అందుకే మెలకువగా ఉండాలి. సరే, చదవండి. మీ విరోధి అయిన అపవాది ఎలా తిరుగుతున్నాడండి? ఒక క్రూర మృగంలా తిరుగుతున్నాడు. ఎవరు దొరికినా మృంగెద్దామని తిరుగుతున్నాడు. వాడే కాదు, వాడి దూతలను కూడా పురమాయిస్తాడు. పలానా పలానా విజయనగరంలోను, విశాఖపట్నంలోను, శ్రీకాకుళంలో, ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రంలో, భారతదేశంలో, అమెరికాలో అన్ని దిక్కుల వాడు అనుచరులు ఉంటారు. పెద్ద నెట్వర్క్ ఆడిది. వాళ్ళు ఎప్పుడు కూడా పట్టణాలు తిరుగుతుంటారు, వీధుల్లో తిరుగుతుంటారు. అర్థమైందండి? ఎవరు పడిపోతారా, ఎవరు దొరుకుతారా, ఎవరు నాశనం చేద్దామా, ఎవరు పాపంలో పడేద్దామా, ఎవరిని క్రీస్తులోని దూరం చేసేద్దామా, ఎవరు రక్షణ పోగొట్టేట్లుగా చేద్దామా అనేవి తిరుగుతూ ఉంటాయి. దానికి దొరికిపోతే ఎంత బాధ, ఎంత వేదన. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. శత్రువులు గాయం చేయకపోతే ముద్దు పెడతారా? కాబట్టి గాయపరిచిరట. గాయపరిచి ఏం చేశారట? మళ్ళీ ప్రాకారం మీద కావలివారు. చూసారా? ప్రాకారం మీద ఉన్నటువంటి కావలివారు. మొత్తాన్ని పట్టణంలో తిరిగివారు, ప్రాకారం మీద కావలివారు. ప్రాకారం అంటే ఒక పెద్ద కోట అనుకోండి. చుట్టూ పెహారీ గోడ మీద చిన్న బురుజుల్లాంటి వేవు కడతారు, గోపురాలు ఏవో. అక్కడి నుంచి పరిశీలిస్తుంటారు. పైనుంచి పరిశీలిస్తాయి దురాత్మలు. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం మనల్ని కనిపెడుతుంటాయి. భూమి మీద మనం తిరిగినప్పుడు ఇవి కూడా కనిపెడుతుంటాయి. ఇంత భయంకరమైన దురాత్మల సమూహాల మధ్య మన జీవితాలను రోజు వెళ్ళబూస్తున్నాం. ఇలా మనం బ్రతికి బట్టగడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఇంకా దేవుని భద్రత, కాపుదల ప్రతి విశ్వాసి చుట్టూ ఉంటుంది. వేల మందిని దేవుడు ఉంచుతాడు, దేవదూతల్ని. కాబట్టి హ్యాపీగా తిరిగేస్తున్నాం మనం. తెలుసా మీకు? నిజమండి, నమ్మండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన మీదే ధ్యాస, ఆయన మీదే ఆశ, ఆయన మాటే మన నోట ఉండి ఆయన మీదే విశ్వాసం, ప్రార్థన చేసుకు ముందుకు వెళ్ళాలి. హ్యాపీగా ఉంటాం. యేసు వచ్చేంతవరకు, మనం పోయేంతవరకు ఆయన ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మనం ఎన్ని కలిగినా సరే, ఏ ఉన్నా సరే, ఏవి లేకపోయినా సరే, ఆయన మాత్రము పోగొట్టుకోకూడదు. ఆయన సన్నిధి కావాలి, ఆయన కృప కావాలి, ఆయన రక్తం కావాలి, ఆయన సహవాసం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి, వాక్యము కావాలి, ఆత్మీయ వనరులన్నీ మనకు కావాలి. ఆస్తులు ఉంటూ ఉంటుంది, పోతే పోనీ. ఆరోగ్యం ఉంటూ ఉంటుంది, పోతే పోనే, పర్వాలే. యేసు ఉండాలి. యేసు ఉంటే పోతే పోనీ అనకూడదు. యేసు ఉండాలి, యేసు ఉండాలి. యేసుతో నేను ఉండాలి, ఆయనలో నేను ఉండాలి, ఆయన నాలో ఉండాలి. హల్లెలూయా. చూడండి ఏం చేశారట? నా పైన పైవస్త్రమా అమ్మా, నా పైవస్త్రమును దొంగిలించిరి. చూసారా? పైవస్త్రమును దొంగిలించుట చాలాసార్లు చెప్పాను మీకు. క్రైస్తవ పరిశుద్ధత, క్రైస్తవ ఆత్మీయ విశ్వాస జీవితం అంటే జీవితాంతం వస్త్రాలు కాపాడుకున్నటయే. ఆ మెసేజ్ కూడా చేశాను, బహుశా చూడండి ఉంటుంది. కాబట్టి ప్రకటన 16:16 యేసయ్య ఏమంటున్నాడు చదువుతారా? ప్రకటన 16:16.
ఆ, ఆ, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమోనని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? అయితే నిన్ను పాపములో పడేస్తాడు. అది కుదరకపోతే ఏం చేస్తాడండి? నీకు అవమాన పాలు చేస్తాడు. అర్థమైందండి? ఏదో ఒక రకంగా నీ వస్త్రాలు ఊడదీసి నీ పరువు మొత్తం బయట తీసేయాలి. అర్థమైందండి? పలానా ఈ వ్యక్తి చిచ్చి దేవుడు నమ్ముకున్నారు కానీ సిగ్గులేదు అని పరువు తీసేటట్లుగా చేస్తాడు. కాబట్టి వాడు ఎలా నీ పరువు నా పరువు తీద్దాము, ఇలా పరువు తీస్తే యేసయ్య నామానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, ఇదే చేస్తాడు వాడు. అర్థమైందండి? అందుకే నా పై వస్త్రమును దొంగిలించిరి. గట్టిగా పట్టుకోవాలండి. దేవుడు మనకిచ్చిన సాక్ష్యమైన, పరిశుద్ధతైన, రక్షణ అయిన సాక్ష్యం, మంచి సాక్ష్యం పోగొట్టుకోకూడదు. దేవుడు నమ్ముకున్న తర్వాత మరలా పాపాలు చేసే సాక్ష్యం పోద్ది. యేసయ్య కోసం నువ్వు సాక్షిగా జీవిద్దాం అనుకుంటే ముందు నీ మీద చిచ్చి అని ఉమ్మేస్తారు. నువ్వు ముందు మారమ్మా, నువ్వు ముందు మారవయ్యా, మాకు చెప్తే పెట్టి కాపాడుకోవాలి. మనకు దేవుడు ఈ భూమి మీద పరిశుద్ధతతో, భక్తితో, విశ్వాసముతో ఆయన కొరకు జీవించినప్పుడు, ప్రకటించినప్పుడు మనకు బహుమానాలు కూడా సిద్ధం చేస్తాడు, దాస్తాడు. అవి మనకు చెందనివ్వకుండా కూడా వాడు చేస్తాడు. అందుకే గట్టిగా పట్టుకోవాలట. మనకు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకోవాలి. ప్రకటన గ్రంథం 2:25 చదవండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండియా. ఇంకా 3వ అధ్యాయం 11 చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి నీవు. హల్లెలూయా. చూసారా? దేవుడు మనకు కిరీటాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. దాన్ని మరొకటి పోగొట్టుకున్నట్టు తీసుకున్నట్లు చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? మనకు దక్కనివ్వడు. ఆడికి దక్కలేదు కదా. కాబట్టి గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే యేసును పట్టుకోవాలి, యేసులో ఉండాలి. అర్థమైందండి? అంతా కలిగింది కదా అనుకొని గర్వపడి మదించి యెహోవా ఎవడు, యేసు ఎవడు అని అనస్తేమేమో. ఆగూరు ప్రవక్త అందుకు నాకు ఎక్కువ డబ్బొద్దు నాయన అన్నాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము దేవుని వైపు, దేవునిలో, దేవుని కార్యాలలో, దేవుని బైబిల్ చదవడంలో, ఆరాధనలో, సహవాసంలో ఎప్పుడు టచ్లో ఉండాలి. అప్పుడు మనం వాడికి దొరికే అవకాశం ఉండం. గమనించండి, మన లూకాసు వార్త 10వ అధ్యాయంలో మంచి సమరుని యొక్క ఆ యొక్క ఉపమానంలో ఎంతో చక్కటి విషయాన్ని యేసయ్య చెప్పారు. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇక్కడ 29 నుంచి కూడా చదువుదామా? అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగింది. చాలు. ఈ మనుష్యుడు వెళుతున్నటువంటి జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పండి బాబు? కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా. మన మ్యాప్లో ఎక్కడ ఉంటుందండి కాశ్మీరు? నెత్తి మీద ఉంటుంది కదా. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా అన్నట్టుగా మామూలుగా చెప్తున్నారు, జోక్గా ఆ మాట, జస్ట్ సరదాగా. కానీ ఇక్కడ యెరూషలేములో నుండి యెరికోకి ఎక్కుతున్నాడా, దిగుతున్నాడా? చెప్పండి. అంటే యెరూషలేము ఎత్తున ఉన్నది, కొండపైన, సియోను కొండ మీద. అక్కడి నుంచి కింద దిగుతున్నాడు. దేవుని సన్నిధి యెరూషలేములో ఉన్నది.
ఆరాధన స్థలం అది, దైవ సన్నిధి అది. అర్థమైందండి? అది విడిచి ఎటువైపు వెళ్తున్నాడండి? ఎరుకో. ఎరుకో అంటే శపితమైన పట్టణం, అవునా కాదా? ఎరుకో శపించబడిన పట్టణం. ఎరుకో గోడల్ని ఏం చేశారండి? మరేంటి? కనుక అక్కడి నుంచి పొట్టి చెక్క ఎక్కడ ఉన్నాడండి? ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణం కదా. మరేంటి? దైవ సన్నిధి నుండి దిగజారిపోతూ వస్తున్నారు. ఎప్పుడైతే దిగజారిపోతాం ఏమవుద్ది? దొంగలు రెడీగా ఉంటారు. అప్పుడు ఏం జరిగింది? 30వ వచనం చదివితే చదవండి. ఒక మనుషున దొంగల చేతిలో చిక్కెను, వారు అతని బట్టలు దోచుకున్నారట. చూసారండి? మళ్ళీ ఏం దోచుకున్నారండి? బట్టలు, వస్త్రాలు. అర్థమైందండి? పరువు పోద్దండి. దేవుని విడిచి ఆస్తుల కోసం, బంగారం కోసం, భోజనం కోసం, లోకం కోసం బ్రతికితే పరువు పోద్ది. బట్టలు కూడా తీసేస్తాడు వాడు. నీ దిశ వాళ్ళందరూ చూసి చెయ్యి సిగ్గులేదు వీళ్ళకని. క్రైస్తవులు కాదు, అన్యులే అంటారు నిన్ను నన్ను. అర్థమైందా? దాన్ని బట్టి వారు కూడా ప్రభు యొద్దకు రారు, రక్షణ పొందరు. అందుకని పిల్లారా, మనకు ఎన్ని ఉన్నా లేకపోయినా సరే ఆయనను మాత్రం విడిచిపెట్టుకోకూడదు. అర్థమైందండి? యేసుని ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయేటట్లు చేసినటువంటి పరిస్థితి ఏంటి? సోమరితనం, గారాభం, ఐశ్వర్యం, మదం, మత్తు. ఒక్కటి కాదు, చేతులకి ఏం వేసుకుందట? జటమాంసి ఇవన్నీ ఉన్నదట. అరే గోరింటాకులు పెట్టుకొని ఇప్పుడు తలుపు తీయాలా? గోరింటాకు కొంతమంది పెట్టుకొని భోజనమే చేయరు, ఎవరో తినిపిస్తారు స్పూన్తో. ఆలోచించండి. ఎందుకంటే ఇది పాడైపోద్ది. అంటే దాని అర్థం లోకాశ మీద ఎంతో ఇంట్రెస్ట్, ఆయన మీద మాత్రం. అర్థమైందండి? తిండి మీద ఉన్న ఆసక్తి యేసయ్య మీద లేదు, అలంకారం మీద ఉన్నటువంటి ఆసక్తి యేసయ్య మీద లేదు. అర్థమవుతుందా మీకు? కనుక ప్రియమైన బిడ్డలారా, ఒకడు వెండిని వెతికినట్లు, బంగారము దాచబడిన బంగారం వెతికినట్లు నన్ను వెతికినాడలా అని సామెతల గ్రంథంలో అంటాడు. జ్ఞానం అంటే యేసయ్యను వెతకండి. వెతకండి అయ్యా, వెతకండి. అర్థమైందండి? కనుక పిల్లారా, మన ఆత్మీయ స్థితి దేవుని వైపు, ఆయనతో ఉన్న కనెక్షన్ ఎప్పుడూ కూడా దిగజారిపోకూడదు. ఎప్పుడైతే హృదయంలో చిన్న చులకన వచ్చిందనుకో ఆరాధన అంటే, ఏముందిలే వాక్యం, ఎప్పుడు విన్నదే కదా, ఎప్పుడు ప్రార్థన చేసిందే, ఎప్పుడు పాట పాడింది, ఆదివారం వెళ్తాం వచ్చేసి ఏముంది, పెద్ద ఏముందిలే. అక్కడ ఉంది కడ్డీ, జాయింట్లు, అక్కడ ఉంది మంచి మంచి బట్టలు, చీరలు, ఆస్తులు, బంగారాలు, హోదాలు, పొగడతలు, పిక్నిక్లు అక్కడ ఉంది అన్న వాళ్ళందరూ కూడా ఇలాగా ఆఖరికి ఏమవుతుందండి? పరువు పోవడమే కాదు, ఉన్నది కూడా మనం అనుభవించలేము. అర్థమైందండి? ఫస్ట్లో చర్చికి వచ్చింది ఒక ఆమె, వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు, వ్యాపారం చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. చాలాసార్లు చూసేవాడిని ఎంత మంచి మర్యాదగా ప్రేమతో పలకరిస్తారు, ప్రైజ్లు వాడండి అని అంటారు కదా. ఏమీ లేదు, వ్యాపారమే, మీరే చక్కగా అలాగా ఉన్నప్పుడు బాగా సంపాదించారు, బంగారం గొలుసులు గట్రా సంపాదించుకొని. కానీ అది తను అనుభవించడానికి ఆ ఇంట్లో ఎవరు లేరు, బంగారం లేదు, ఇంకా అనుభవించడానికి వాళ్ళు లేరు. మొన్న రీసెంట్గా మళ్ళీ దేవుడు నమ్ముకున్నారట. ఎప్పుడు? 20 సంవత్సరాల క్రితం ఏదో ఇలా గుడికి వెళ్ళి వచ్చారు. మధ్యలో ఇవన్నీ మాకు సొంతం అనుకొని. కాబట్టి పిల్లారా, మనము అన్నీ అనుభవించాలన్నా సరే మనం ఆయనతో ఉన్నప్పుడే అవన్నీ కూడా ప్రాప్తిస్తాయి మనకి. హల్లెలూయా. కనుక సూలమ్మితి కన్యకలాగానే అప్పుడప్పుడు విశ్వాసులు భక్తి నుండి, దేవుని ప్రేమించే ప్రేమ నుండి దిగజారిపోతుంటారు.
అలా మన బ్రతుకుల్లో జరగకూడదు అని హెచ్చరించడానికి కూడా ముందుగా పరమగీత గ్రంథాల్లో షూలమ్మితి యొక్క ప్రవర్తన శైలిని దేవుడు ముందుగా రాయించాడు.